శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం 23వ రోజు 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుము అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావంన కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడునగునా అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదు అని పలికెను. అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందరి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజగామినులు, పద్మపత్రాయతలోచనులు, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితలై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషాపరాయణలై, సద్గుణాలంకార భూషితలై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలనమనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమున కేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది. దానిని ప్రతివారునూ ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ రోజు పారాయణము సమాప్తము. 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశీ వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావమును ఎంత విచారించినను, ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతుము, ఆలకింపుము.
గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులొనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచ్చడకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలేనుగాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియునను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చి వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహా కోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీయూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనం చేసిన దూర్వాసునకు కోపం వచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ యందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేత నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుడు అన్ని అందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనం ఇడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా కలుగును. దూర్వాసునంతటి వానిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. 24వ రోజు పారాయణము సమాప్తము. 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషును శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించును అటులనే చేయము. ఇక మాకు సెలవింపించుము అని పండితులు పలికిరి. అంతటా అంబరీషుడు, ఓ పండితోత్తములారా,
నా నిశ్చితాభిప్రాయమును అలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును, నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణముననే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదువే గాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనిన శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యము గలవారును కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడిను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనమును గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించగా చెప్పించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరల చెప్పించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహామునులను, దేవలోకమునకి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయి. 25వ రోజు పారాయణము సమాప్తము.